క్షమించకండి. క్షమించకుండా క్షమించకుండా శాంతి కావాలి దేవుడా, శాంతి కావాలి దేవుడా, శాంతి కావాలి దేవుడా అంటే ఆ శాంతి రాదు. నేను మరలా చెబుతున్నా, ఒక వ్యక్తిని క్షమించకుండా మనసులో కోపం పెట్టుకొని, మనసులో పగబెట్టుకొని, మనసులో ద్వేషం పెట్టుకొని, పీకల దాకా పగబెట్టుకొని శాంతి దేవుడా, శాంతి దేవుడా, శాంతి దేవుడా అంటే ఆ దేవుడు శాంతి నీకు ఇవ్వడు. ఈ శాంతి కోసం ఏసీలో కూర్చుంటే రాదు. ఈ శాంతి కోసం ఫ్రిడ్జ్లో కూర్చుంటే రాదు. ఈ శాంతి కోసం నన్నీళ్ళ స్నానం చేసినా రాదు. ఆ శాంతి రావాలంటే లోపల రగులుతున్న కోపం అనే మంట బయటికి పోవాలి. కోపం అనే మంట బయటికి పోవాలంటే క్షమించాలి.